క్రీస్తు నమ్మానాక కూడా నటన మానలా. మనం కూడా క్రీస్తులోకి రాకముందు మన జీవితం ఎట్లా ఉందో, క్రీస్తు నమ్మినాక ఏం కావాలి? పాతాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. వేషనైనా క్షమిస్తాను కానీ ఈ వాక్యం అనేది బైబిల్లో లేదు. దాని కోడీకరించి చెప్పినటువంటి మాట. వ్యభిచారి ఒకవేళ తన తప్పు తెలుసుకొని వచ్చి నన్ను క్షమించని ప్రభువుని వేడుకుంటే వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ లోపటొకటి బయట ఒకటి. మనసులకు తెల్ల బట్టలు వేసుకుని ఆదివారం అబ్బా పావురల్లకు వస్తాం, తెల్ల కొంగ, కానీ హృదయం అంతా మలినమైపోయింది, స్వార్థంతో నిండిపోయింది. రకరకాల పాపములు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కనపడడానికి మాత్రం మంచిగా పావురాళ్ళక తెల్లగా కనపడతాం. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణను క్షమించను. క్రీస్తు నమ్మానాక కూడా నటన మానలా. మనం కూడా క్రీస్తులోకి రాకముందు మన జీవితం ఎట్లా ఉందో, క్రీస్తు నమ్మినాక ఏం కావాలి? పాతాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. వేషనైనా క్షమిస్తాను కానీ ఈ వాక్యం అనేది బైబిల్లో లేదు. దాని కోడీకరించి చెప్పినటువంటి మాట. వ్యభిచారి ఒకవేళ తన తప్పు తెలుసుకొని వచ్చి నన్ను క్షమించని ప్రభువుని వేడుకుంటే వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ లోపటొకటి బయట ఒకటి. మనసులకు తెల్ల బట్టలు వేసుకుని ఆదివారం అబ్బా పావురల్లకు వస్తాం, తెల్ల కొంగ, కానీ హృదయం అంతా మలినమైపోయింది, స్వార్థంతో నిండిపోయింది. రకరకాల పాపములు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కనపడడానికి మాత్రం మంచిగా పావురాళ్ళక తెల్లగా కనపడతాం. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణను క్షమించను.